ఆజ్ఞ అతిక్రమమే పాపం, నా మాట మీరటమే పెద్ద పాపం. ఏంటయ్యా ఆ మాట అంటే, దేవుడు ఏమన్నాడంటే అవ్వాదాంతో మాట అన్నాడు, ఈ తోట అంతా నీదే కానీ ఈ తోటలో ఉన్న పండు ఒకటి ఉంది, అది తినబాకు అంటారు. ఈ తోటలో ఉన్న చాలా ఫ్రూట్స్ ఉన్నాయి, వేల సంఖ్యలో ఉంటాయి, వేల సంఖ్యలో ఫ్రూట్స్ ఉన్నాయి కానీ అది తినొద్దు అన్నాడు. వీళ్ళు ఏం చేశారంటే ఆజ్ఞ మీరారు, అది తిన్నారు. తినటం వల్ల పాపం ఎంటర్ అయింది. దేవుడి మాట వినకపోవటమే పాపం. అలాగే దారి చెప్పారు. ఎలా దారి చెప్పారు అంటే, దేవుడు ఏదైతే చేయొద్దన్నారో అదే చేశారు. ఇక్కడ అందుకే అంటాడు, మీరందరూ గొర్రెల వల్ల దారి తప్పి ఎవరు త్రోవను వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు, ఎవరి నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు, ఎవరి ఆలోచన ప్రకారం వాళ్ళు వెళ్తూ ఉన్నారు, ఎవరేం చెప్పినా వినేది లేదు. ఎవరు ఎంతమంది చెప్పినా, పెద్దవాళ్ళు చెప్పినా, చిన్నవాళ్ళు చెప్పినా, ఈరోజు పిల్లలు కూడా మన మాట వింటలేదు. వింటున్నారా? పిల్లలు కూడా మన మాట వినరు. పిల్లలు కూడా అందుకని వాళ్ళ నిర్ణయాలు వాళ్ళ ఆలోచన వాళ్ళు అలా ఉంటున్నారు జనం. అందుకని అందరూ గొర్రెలు దారి తప్పడం వల్ల మన దోషములన్నీ కూడా ఎవరి మీద మోపడి అంటే యేసుక్రీస్తు వారి మీద మోపబడి ఉన్నాయని చెప్తారు. యేసుక్రీస్తు వారి మీద మోపబడటానికి కారణం ఏంటయ్యా అంటే, దేవుడు ఎప్పుడు కూడా మనిషిని మంచిగా ఉండడానికే చేశాడు. అంటే దేవుని స్తుతించాలని, దేవుణ్ణి ఆరాధించాలని దేవుని యొక్క ఉద్దేశం. దేవుడి ఉద్దేశం ఏంటంటే స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి. మనిషిని చేసుకుందే అందుకు దేవుణ్ణి ఆరాధించాలని దేవుడు చేసుకున్నాడు. తనకి ఆరాధన కొరకు ఈ మనిషిని తయారు చేస్తే, మనిషిని తయారు చేసిన ఈ మనిషి ఏం చేశాడంటే, దేవుడు ఆజ్ఞని మీరి, దేవుడి యొక్క మాట మీరి రాజుకు వచ్చేసరికి తను నరకానికి వెళ్ళడానికైనా ఇష్టపడుతున్నాడు కానీ స్వర్గానికి రావడానికి ఇష్టపడలేదు. స్వర్గానికి రావడానికి ఇష్టపడలేదు. నరకమైన ఇష్టమే, స్వర్గం అనేది నాకు వద్దు. ఆమె హల్లెలూయా. అలా తయారయ్యారు. అందుకని ఆదిలోనే దారి తప్పారు. లేకుంటే మనిషి ఎంతగా జీవిస్తానంటే, ఎంతగా బ్రతుకుతానంటే, ఎంతగా పడతానంటే 1000 సంవత్సరాలు ఆశీర్వాదాలు అంటారు. 1 సంవత్సరం కాదు, 1000 ఏళ్ళు వర్ధిల్లును కాక. గ్రామంలో వాళ్ళు వర్ధిల్లేటప్పుడు లేదు, ఏమంటారంటే ఒకసారి వాళ్ళు చెప్తారంటే వరి వెధవా అంటారు కదా. వెధవా అంటే వరి వెధవా మాట అంటే 1000 సంవత్సరాలు ధన సమృద్ధితోటి వర్ధిల్లు కాక. 1000 సంవత్సరాలు వర్ధిల్లు అంటే ఎలా ఉంటుందంటే, 1000 సంవత్సరాలు ఆయుష్య, మనిషి ఆయుష్య. 1000 సంవత్సరాలకి మనిషి తగ్గించి